తెలుసు కదా నువ్వు ఒకవేళ బిగ్ బాస్ ఫాలో అయితేనే ఈ వీడియో చూడు లేదనుకో మన ఛానల్లో మస్తు వీడియోస్ ఉన్నాయి అవెళ్ళి సరదాగా చూసుకో అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా Big Boss House, where drama is the main dish and common sense is just garnish. వంటలు చేస్తారా దాంట్లో వంటల ప్రోగ్రామా వర్షాకాలంలో వర్షం ఆగిపోవచ్చు ఎండాకాలంలో ఎండలాగిపోవచ్చు కానీ ప్రతి సంవత్సరం ఎండ వచ్చే వరకు బిగ్ బాస్ రావడం మాత్రం ఆగిపోదు సో ఇప్పుడు ఇంట్లో మిగిలిపోయిన వాళ్ళ గురించి రీసెంట్ గా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండ్ ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడబోతున్నానో దాన్ని నువ్వు రివ్యూ అనుకో రోస్ట్ అనుకో రెండు కాకపోతే తేజాది రొటీన్ డైలాగ్ లాగా దిస్ ఇస్ మై ప్యూర్ ఒపీనియన్ అనుకో మినిమం క్లిప్స్ యూజ్ చేస్తూ మాక్సిమం మ్యాటర్ మాట్లాడుకుందాం సో ఇప్పుడు లేట్ లేకుండా లెట్స్ డైవ్ డీప్ ఇంటూ ద వీడియో ఫస్ట్ మనం రీసెంట్ గా ఎలిమినేట్ అయిన ముగ్గురు గురించి మాట్లాడుకుందాం అండ్ ఆ లిస్ట్ లో ఫస్ట్ వచ్చేది యష్మి ద మోస్ట్ సెల్ఫ్ ఆబ్సెస్డ్ ఈగోయిస్టిక్ అండ్ ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ ఆఫ్ ద హౌస్ ఈ సీజన్ లో జనాలు బాగా హేట్ చేసిన వాళ్ళలో సోనియా అక్క ఉంటే సెకండ్ ఈ అక్కే ఉంటది సోనియా అక్క తర్వాత సోనియా అక్క లాంటిది బిజినెస్ రావాలి కదా మరి బిజినెస్ కావాలి నేను ఒక బక్రాన్ దొరికినా సో వాడేసిండు అంతే ఇక అక్క గ్రూప్ ఫార్మ్ చేసింది గ్రూప్ గేమ్స్ ఆడింది ఇంకా ఫ్లిప్పింగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు బయట నుంచి అది ఒక పెద్ద ప్రాబ్లం నాకు ఇప్పటిదాకా మనం మాటలు ఫ్లిప్ చేసే వాళ్ళని చూసినాం అక్క మాటలతో పాటు సిచ్యువేషన్ కూడా ఫ్లిప్ చేసేస్తుంది నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట దీని గురించి ఎవరైనా మాట్లాడి అక్కని క్వశ్చన్ చేసారు అనుకోండి అక్క చేసేది ఒక్కటే అక్క ఫస్ట్ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది మళ్ళీ దాన్ని ఫేస్ చేయమంటే ఏడుస్తుంది ఫ్యామిలీ వీక్ తర్వాత వచ్చిన గెస్ట్ అందరు ఒకటే అన్నారు నీలో ఫైర్ తక్కువ అయింది పాత యష్మిన్ బయటికి తీసుకురా అని ఇప్పుడు అక్కకి ఫైర్ రావాలంటే తీసుకురావాల్సింది పాత యష్మిన్ కాదు మణికంఠ అని మరి అక్కకున్న ఫైర్ అంతా చూపించింది మణికంఠ మీదనే కదా కంటిన్యూస్ గా 3 వీక్స్ గొడవ బట్టి ఒక్కటే మనిషిని నామినేట్ చేసింది దాన్ని వీళ్ళందరూ ఫైర్ అనుకుంటున్నారు మరి అక్క పోకీమాన్ లో చారిజార్డ్ కాదు కదా 24/7 తోకకు ఫైర్ ఉండడానికి మణికంఠ వెళ్తూ అక్కకున్న ఫైర్ కూడా తీసుకెళ్ళిండు సో అక్క ఇస్ అ స్ట్రాంగ్ పర్సన్ ఓన్లీ ఫర్ ద వీక్ పీపుల్ అక్క కన్నా స్ట్రాంగ్ ఎవరైనా వస్తే ఏడుపుక్కటే దారి ఇప్పుడు బయటికి వెళ్లే దారి వెతుక్కున్న రెండో పర్సన్ గురించి మాట్లాడుకుందాం అదే టేస్టీ తేజ ద మోస్ట్ క్లెవరెస్ట్ అండ్ ద డంబెస్ట్ పర్సన్ ఆఫ్ ద హౌస్ ఎంత స్మార్ట్ అంటే సీజన్ 7 అయిపోయిన తర్వాత సీజన్ 8 కి వచ్చే అంత అండ్ ఎంత డమ్ అంటే సీజన్ 8 కి వచ్చిన తర్వాత కూడా 7 అనుకునే అంత టేస్టీ తేజ ఎంటర్ ఇంటూ ద బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ లో కెమెరాతో మాట్లాడే ఒక్కళ్ళు అయితే కెమెరా ఎక్కడుందో చూసుకొని మాట్లాడేటోళ్ళు ఇంకొకళ్ళు అదే మ్యాజిక్ ఏ టైంలో ఎట్లా మాట్లాడాలో ఎట్లా బిహేవ్ చేస్తే సింపతి వస్తుందో ఎక్కడ మాట్లాడితే ఫుటేజ్ వస్తుందో ఇదంతా మనోడికి బాగా తెలుసు వేరేవాడి పొజిషన్ లో ఆడే ఉండేవాడు లేచేవాడు కాదు నన్ను నేను లేపుకొని రాకొచ్చా తేజ బిగ్ బాస్ లో ఉన్న 5-6 వీక్స్ ఒకటైతే ఆ ఎలిమినేట్ అయ్యే ముందు హాఫ్ అన్ అవర్ మాట్లాడిన మనిషి ఇంకొకడు అట్లా స్ట్రాంగ్ గా వారానికి ఒకసారి మాట్లాడిన ఇంకో వారం ఉండేవాడు కదా కానీ నిజంగా స్పేస్ దొరికిన అప్పుడల్లా జనాన్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రం బాగా ట్రై చేశాడు నువ్వు ఇవాళ చాలా బాగా యాక్ట్ చేసినవరా బట్ మొత్తం హౌస్ లోనే కష్టపడని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదే పృథ్వీరాజ్ శెట్టి ద మోస్ట్ జెన్యూన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద మోస్ట్ ఆరోగెంట్ పర్సన్ ఆఫ్ ద హౌస్ నేనే పోసుకుంటా ఇటు కింద పడుతుంది మొత్తం అదెందుకు అట్లా ఇస్తున్నావు మరి ఇప్పుడు మీరు చూసినైతే ప్రాంకే కానీ నిజంగా కూడా పృథ్వీ అట్లనే ఉంటాడు ఎవరికైనా చూపించండి టాస్క్ లో పాస్ అవుతాడు హ్యూమన్ రిలేషన్స్ లో ఫెయిల్ అయిపోతాడు పృథ్వీలో పనికొచ్చే క్వాలిటీస్ ఇన్ అంటే పనికి రాని క్వాలిటీస్ ఇన్ ఉన్నాయి జనాలు మనలో ఉన్న మంచి కన్నా చెడు ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు ఈజీగా అర్థం చేసుకుంటారు అట్లా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు తను బయట ఉన్నాడు వన్ ఆఫ్ ద మోస్ట్ హేటెడ్ పర్సన్స్ లిస్ట్ లో కూడా అయిండు బట్ ఐ ఆనెస్ట్లీ ఫీల్ లైక్ హీ ఇస్ ద మోస్ట్ జెన్యూన్ పర్సన్ ఆఫ్ ద హౌస్ దట్ మీన్స్ ఈ మ్యాటర్ అంతా తనకు తెలుసు కానీ తనకు ఫరక్ పడదు బట్ ఆపోజిట్ పర్సన్ కి అట్లా ఉండదు కదా ఎప్పుడు ఇద్దరిని దారుణంగా అండర్ ఎస్టిమేట్ చేసిండు అండ్ వాళ్ళు ఇద్దరు ఇప్పుడు టాప్ లో ఉన్నారు Now let's talk about those two people. Wild card లో వచ్చిన అవినాష్ అండ్ రోహిణి వీళ్ళు కమీడియన్స్ కదా వీళ్ళు గేమ్ ఎట్లా ఆడతారు అని చెప్పేసి ప్రతి ఒక్కడు చిన్న చూపు చూసిండు అండ్ ఆ చిన్న చూపు చూడడం వల్లనే ఒక వైపు గేమ్ ని ఇంకో వైపు ఎంటర్టైన్మెంట్ ని మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చినారు అవినాష్ మీరు మెగా చీఫ్ అయినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు గేమ్ లో 0 ఓకేనా 0 అనక ఒక్క మ్యాచ్ గెలవట్లా మీన్వైల్ Signal
తెలుసు కదా. అసలు ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే లోపల ఉన్న వాళ్ళు అసలు ఆర్టిస్ట్ లో కాదు, అది కూడా అర్థమైతలేదు. ఏదైనా ఫన్ టాస్క్ ఇచ్చి ఎంటర్టైన్ చేయండి జనాలను అంటే దిక్కులు చూస్తున్నారు. అవినాష్ అండ్ రోహిణి తప్ప హౌస్ లో అసలు ఎంటర్టైన్ చేసేవాడు ఒక్కడు లేడు. కానీ వాళ్ళు కూడా పాపం ఎంత లాగుతారు బండిని. వీళ్ళిద్దరిని చూసి అసలు ఇది బిగ్ బాస్ షోనా లేకపోతే జబర్దస్త్ షోనా అర్థమైతలేదు జనాలకి. ఆడియన్స్ ఏమో టీవీ ముందు కూర్చొని చూస్తున్నారు, ఇంట్లో వాళ్ళేమో వాళ్ళ ముందు కూర్చొని చూస్తున్నారు. బట్ ఎంత చేసినా వీళ్ళిద్దరిలో ఒక్కడు కూడా టాప్ 3 లో ఉండడు. రోహిణి అయిన ఎమోషన్స్ ని బయట పెట్టింది కానీ అవినాష్ మాత్రం ఇప్పటి వరకు ఏం ఎమోషన్స్ బయట పెట్టలేదు. అవినాష్ అసలు ఇక్కడ దాకా వచ్చిందంటే దాంట్లో లక్కే ఫ్యాక్టర్ ఉంది. రోహిణిది ఓట్ బ్యాంక్ ఎంత ఉందో తెలియదు కాబట్టి అసలు టాప్ 5 లో కూడా రావడం కష్టం అనిపిస్తుంది. అండ్ ఎప్పుడు కష్టాల్లో ఉండే ఇంకొక కంటెస్టెంట్ ప్రేరణ, ద మోస్ట్ ట్రిగరింగ్ పర్సన్ ఆఫ్ ద హౌస్. నోరు బాగుంటే ఊరు బాగుంటది అని చెప్పి ఊరికేనే అన్నారు. కొంతమందికి కోపం ఎక్కువ ఉంటది, ఇంకొంతమందికి ఈగో ఎక్కువ ఉంటది. ప్రేరణకి ముసలోళ్ళలాగా చాలస్తం ఎక్కువ ఉంటది. మా పంపులు కొళాయిల దగ్గర కొట్టుకుంటారే అలా మాట్లాడుతున్నారు. ప్రేరణ అసలు ఇంట్లో ఆడిన గేమ్స్ కంటే ఎక్కువ కిచెన్ లో ఆడిన గేమ్స్ ఎక్కువ ఉంటాయి. అందరితో ఫైట్ చేసి ఎండ్ లో గెలుచుకునే ట్రోఫీ కన్నా ఎక్కువ దోశ అండ్ చపాతీ కోసం ఎక్కువ ఫైట్ చేసింది కిచెన్ లో. మాటలు వదిలేయడంలో పృథ్వీ ఎట్లానో ఈమె కూడా ఇంతే. అందుకే కదా ఇంటర్నెట్ లో చాలా హేట్ ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం దానికంటే ఎక్కువ పాజిటివిటీ కూడా ఉంది. ఇప్పటిదాకా తను ఆడిన గేమ్స్ అన్నిట్లో అందరినీ బాగా కాంపిటీషన్ ఇచ్చిందబ్బా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తను డెఫినెట్ గా టాప్ 5 లో అయితే ఉంటది. అది కూడా ఆ కిచెన్ కి ఆ ఫుడ్ కి దూరం ఉంటే. మీకు ఇష్టమైన ఫుడ్ ఏదైనా సరే 10 రోజులు తింటే బాగుంటది, వారానికి ఒకసారి తింటే కూడా బాగుంటది. రోజు అదే తింటే చిరాకు ఉడుతుంది. హౌస్ లో విష్ణుప్రియ చేసే పనులు కూడా జనాలకి చూసి 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 చిరాకు లేచింది. ఇటు తిరిగితే పృథ్వీ, అటు తిరిగితే పృథ్వీ, లేస్తే పృథ్వీ, పండుకుంటే పృథ్వీ. సేమ్ అదే మ్యాటర్ ని జెండర్ రివర్సల్ చేసుకొని చూడండి. ఒక అబ్బాయి ఇలాంటి పనులు చేస్తే ఎట్లుంటదో ఒక్కసారి ఆలోచించండి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అందరు అనేది ఏంటంటే తిను చాలా జెన్యూన్ అని. అవును, తిను చాలా జెన్యూన్. తనకి ఏం నచ్చితే అది చేస్తుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తను చేసే ముందు ఏం ఆలోచించదు. పిచ్చండి ఇది. మనం ఎక్కడున్నాము, మన సరౌండింగ్స్ ఏంటి అని కూడా మనం చూసుకోవాలి కదా. మనల్ని జనాలు చూస్తున్నారు, రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని చెప్పి ఒకసారి ఆలోచించాలి. దాన్నే మెచ్యూరిటీ అంటారు. తనకి ఇది రైట్ కాదు అని చెప్పి ఇంట్లో కూడా చెప్పినారు, వినలే. ఇంటికి వచ్చిన తర్వాత బయట వాళ్ళు ఇట్లా అనుకుంటురమ్మా అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పిండు, వినలే. స్టేజ్ మీద రవి చెప్పిండు, వినలే. గెస్ట్ గా వచ్చిన అఖిల్ చెప్పిండు, వినలే. ఇంతమంది చెప్పిన తర్వాత లాస్ట్ లో వచ్చి చెప్పింది, అప్పుడు విన్నది. కానీ ఉపయోగం ఏంది? ఈ మ్యాటర్ చెప్పిన 24 hours లోనే పృథ్వీ బయటికి వెళ్ళిండు. స్టార్టింగ్ నుంచి ఇదే మ్యాటర్ చెప్పనోళ్ళు లేరు. కానీ నేను అట్లనే ఉంటానంటే యూఆర్ నాట్ ఫిట్ టు బీ హియర్. నేను గెలవాలి అని చెప్పి ఫైర్ లేనప్పుడు హౌస్ లో ఉండి లాభం ఏంది? విష్ణుప్రియ కంటే ఎక్కువ బాగా కష్టపడుతుంది ఎవరంటే బయట ఉన్న పిఆర్ టీమే. కంటెంట్ ఇవ్వను అంతే, I'll be calm. I'm not going to dance. వెళ్ళి చెప్పా, ప్లీజ్ ఆస్క్ మై పిఆర్ టీమ్ టు స్టాప్ వర్కింగ్. నేను బిగ్ బాస్ పైన చేసిన ఫస్ట్ వీడియోలో చెప్పిన ఐ లైక్ విష్ణుప్రియ అని. సెకండ్ వీడియోలో చెప్పిన ఏంట్రా బాబు అసలు ఏం జరుగుతుంది అని. ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నా షీ డజంట్ డిజర్వ్ టు బి అ ఫైనలిస్ట్. ఇప్పటి నుంచి నేను పృథ్వీ కప్ లో తాగుతా. బట్ ఫైనలిస్ట్ లా డిజర్వ్ అయిన ఒక పర్సన్ గురించి మాట్లాడుకుందాం. నబీల్ అఫ్రీది, మోస్ట్ కన్ఫ్యూజ్ సోల్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. గెలవాలి, ట్రోఫీ కొట్టాలని చెప్పేసి ఫైర్ ఉన్నాడు, కానీ కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి మధ్యలో స్టామర్ అవుతున్నాడు. బట్ కీపింగ్ ఆల్ ఆఫ్ దిస్ అసైడ్ హీస్ అ వెరీ స్ట్రాంగ్ ప్లేయర్ అండ్ మై పర్సనల్ ఫేవరెట్ ఆల్సో. ఈ సీజన్ స్టార్టింగ్ నుంచి చూసే వాళ్ళకి అందరికి తెలుసు నబీల్ హౌస్ కోసం, టీమ్మేట్స్ కోసం ఏమేం చేసిట్టు అని. టాప్ 5 గ్యారంటీ. గేమ్ చేంజ్ చేసుకుంటే టాప్ 3 కూడా గ్యారంటీ. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హౌస్ లో మిగిలింది ఇద్దరే అండ్ లెట్స్ టాక్ అబౌట్ దెమ్. వైల్డ్ కార్డ్ గా వచ్చిన గౌతమ్ కృష్ణ, సో కాల్డ్ సోలో బాయ్, అ పర్సన్ హూ హాస్ ఇష్యూస్ ఎవ్రీవేర్ అండ్ విత్ ఎవ్రీబడి. లాస్ట్ 5 weeks లో గౌతమ్ కి ఇంటర్నెట్ మీద ఎక్కడ లేని సపోర్ట్ అంతా వచ్చేసింది. అది ఎట్లొచ్చిందో 2 minutes తర్వాత మాట్లాడుకుందాం. దానికన్నా ముందు గౌతమ్ కృష్ణ గేమ్ ప్లాన్ ఏంటో అర్థం చేసుకుందాం. వైల్డ్ కార్డ్ లాగా లోపలికి చాలా క్యాజువల్ గా వచ్చిండు. లాస్ట్ సీజన్ లో శుభశ్రీని గెలికినట్టే ఈ సీజన్ లో కూడా యష్మిని గెలికిండు. 2 నామినేషన్లు పడంగానే గేమ్ మొత్తం మార్చుకున్నాడు. అప్పటిదాకా ఎవరైనా అశ్వత్థామ అని చెప్తే బుల్లింగ్ అని చెప్పి ఏడ్చేవాడు. నామినేషన్ పడంగానే అశ్వత్థామ మళ్ళీ వచ్చిండని చెప్పేసి స్వాగ్ కొట్టి డైలాగ్స్ కొడుతుండు. అశ్వత్థామ మళ్ళీ వచ్చిండు, అసలు భయం లేదు, మొహమాటం లేదు, ఎవ్వరికి తినేది లేదు, అసలు తగ్గేది లేదు.
ఇంట్లో వాళ్ళు కొంతమంది గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు అని చెప్పేసి ఆడియన్స్ లో ఒక ఫీలింగ్ వచ్చింది. వాళ్ళందరూ గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. కట్ చేస్తే ఫ్యామిలీ వీక్ వాళ్ళ అన్న లోపలికి వచ్చిండు. నువ్వు సోలోగానే ఆడాలని చెప్పేసి మోటివేషన్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు. మరి అంత పాజిటివిటీ వచ్చేస్తే ఫ్యామిలీ వీక్ లో వచ్చిన గెస్ట్ ఏమైనా ఊరుకొని ఉంటారా? ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిరు, ఆ గుర్రాన్ని తీసుకెళ్లి ముందు పెట్టేసిరు. అప్పటిదాకా గౌతమ్ కృష్ణ కూడా తెలియదు ఏంటి నేను ఇంత బాగా ఆడుతున్నా అని చెప్పి. అప్పటి నుంచి గౌతమ్ కృష్ణ ఏదైతే సినిమా తీసిండో అదే టైటిల్ పట్టుకుని తిరుగుతుండు, సోలో బాయ్ అని. Now let's talk about the elephant in the room. ఇంటర్నెట్ లో చాలా మీమ్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో తెలుగు కంటెస్టెంట్స్ కి సపోర్ట్ చేయండి, కర్ణాటక వాళ్ళకి సపోర్ట్ చేయకండి అని. ఈ టాపిక్ మీద డిస్కషన్స్, హేట్ కామెంట్స్, ఒక్కరినొకరు తిట్టుకోవడాలు, అనవసరమైన హేట్ పెంచుకోవడం, ఇట్లాంటి ఐడియాలజీ ఉన్నవాడు ఒక్కడు ఎదగడు. మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇండియా బ్యాక్వర్డ్ ఉండడానికి మెయిన్ కారణం ఇదే, స్టీరియోటైపిక్ థాట్ ప్రాసెస్. మొన్నటిదాకా కాస్ట్, రీజన్, రిలీజన్ అనుకునే వాళ్ళు ఇప్పుడు మనుషులని ఇట్లా కూడా డివైడ్ చేస్తున్నారా? తెలుగులో ఇది 8th సీజన్ నడుస్తుంది. ఎన్నో సీజన్స్ లో ఎంతో మంది నాన్ తెలుగు వాళ్ళు కూడా వచ్చినారు. హిందీ బిగ్ బాస్ లో అయితే ఫారినర్స్ వేరే కంట్రీ నుండి వాళ్ళు కర్ణాటక వాళ్ళైనా తెలుగులోనే మాట్లాడుతున్నారు, తెలుగులోనే చదువుతున్నారు కూడా. లాస్ట్ సీజన్ లాగా ఈ సీజన్ లో లాంగ్వేజ్ ప్రాబ్లమే లేదు. గేమ్ షోని గేమ్ షో లాగా చూడాలి. నీకు ఒకవేళ ఎవరైనా నచ్చట్లేదు, కంటెస్టెంట్ ఎవరైనా సరిగ్గా ఆడట్లేదు అనిపించింది అనుకో, నువ్వు దాని గురించి మాట్లాడబాయి. వాడి స్టేట్ గురించి, వాడి ఊరు గురించి, వాడి కలర్ గురించి. అసలు అవన్నీ ఎందుకు? ఇవన్నీ అసలు ఇంటర్నెట్ లో పిఆర్ టీమ్స్ చేసే స్టంట్స్. లేనిపోయిన విషయాలన్నీ తీసుకొచ్చి మీ బుర్రలో పెట్టి టాక్సిక్ చేస్తున్నారు. దాన్ని మీరు అర్థం చేసుకొని ఒక మెచ్యూరిటీతో బిహేవ్ చేయండి. ఇంత చెప్పిన తర్వాత కూడా నీ ఫీలింగ్ అట్లనే ఉందనుకో, నీకు అండ్ ఆ కమ్యూనిటీ ఓట్స్ గురించి మాట్లాడిన మెహబూబ్ కి మీ ఇద్దరిలో అసలు డిఫరెన్సే లేదు. అండ్ ఇప్పుడు లాస్ట్ లో మిగిలింది ఒక్కడు, ద పర్సన్ విత్ గర్ల్ ప్రాబ్లమ్, ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ అండ్ సేఫ్ ప్లేయర్ ఆఫ్ ద హౌస్, అ కంటెస్టెంట్ విత్ ఎర్త్ లిట్ క్వాలిటీస్, నిఖిల్. ఈ సీజన్ మొత్తం చూసుకుంటే నిఖిల్ ఆల్వేస్ ఎండ్స్ అప్ విత్ అ ప్రాబ్లమ్ విత్ ఫీమేల్ కంటెస్టెంట్స్. వచ్చిన 2-3 వీక్స్ బానే ఉన్నాడు, రియాలిటీ ఏంటో చూపించినాడు. కానీ ఈ గ్యాప్ లో సోనియా అక్కని చూసిండు, ఆమెతోని గెలవలేనని చెప్పేసి ఫ్రెండ్ చేసుకున్నాడు. అక్క వెళ్ళిపోయిన తర్వాత అందరితో ఫ్రీగా ఉన్నాడు, సీతతో కొంచెం క్లోజ్ అయిపోయాడు. సీత ఎగ్జిట్ అవ్వగానే యష్మితో ఇంకో స్టోరీ నడిచింది. ఫైనల్ గా ముగ్గురికి ఛాన్స్ వచ్చినప్పుడు ముగ్గురు వెనకాలకు వచ్చి రివెంజ్ తీసుకున్నారు. సీత లోపలికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. కానీ ఆ సేమ్ పర్సన్ కొన్ని రోజుల ముందే నువ్వు ఒక హస్బెండ్ మెటీరియల్ అని చెప్పి వెళ్ళింది. భగవంతుడా, ఇదంతా జరగడానికి మెయిన్ రీజన్ ఒక్కటే, అది కూడా నిఖిల్ తప్పే. అదేంటంటే నిఖిల్ కి ఒక మెసేజ్ కన్వే చేయడం రాదు. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడుతాడు. ఎప్పుడు సేఫ్ గా ఎలా ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు. అన్నిటికంటే మించి నో అని చెప్పలేడు. ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ తీసుకోండి. విష్ణుప్రియ మీద పడుతున్న తన లిమిట్స్ తను ఉంటాడు. ఎమోషనల్ గా బాండ్స్ వద్దు, ఫ్రెండ్స్ వరకు ఓకే అంటాడు. ఈ మ్యాటర్ తప్ప నిఖిల్ విషయంలో నాకు అసలు ఏం ప్రాబ్లమ్స్ అనిపించవు. సో ఒక మాటలో చెప్పాలంటే ఈ సీజన్ లో గౌతమ్ కి, నిఖిల్ కి ఈ ఇద్దరికి విన్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. ఇన్ మై ఒపీనియన్ నిఖిలే విన్ అవుతాడు అనిపిస్తుంది. బికాస్ హీ డిజర్వ్స్ ద ట్రోఫీ మోర్ దెన్ గౌతమ్. ఫస్ట్ నుంచి ఉన్నాడు, గేమ్స్ లో టాప్ చేసిండు, లూజ్ టాక్స్ లేవు, ఏ మ్యాటర్ ఎక్కడ దాకా మాట్లాడాలో కూడా తెలుసు. దేంట్లో అయినా సరే తన బెస్ట్ అయితే ఇస్తాడు. అండ్ అన్నిటికంటే మించి బిగ్ బాస్ చూసే వాళ్ళు గౌతమ్ తో కంపేర్ చేసుకుంటే నిఖిల్ నే ఎక్కువ చూసినారు. సో జనరల్ గా అయితే నిఖిల్ గురించి ఎక్కువ తెలిసి ఉంటది. ఇవన్నీ కాదు అని చెప్పి ఒకవేళ గౌతమ్ విన్ అయితే, గౌతమ్ తెలుగు బిగ్ బాస్ లోనే జాక్ పాట్ కొట్టిన ఫస్ట్ మనిషి అవుతాడు. ఒక హిస్టరీ క్రియేట్ చేసినట్టే. ఒక వైల్డ్ కార్డ్ లాగా వచ్చి ట్రోఫీ కొట్టడం ఒక మామూలు మ్యాటర్ కాదు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ నా ఒపీనియన్ మాత్రమే. నువ్వు నేను చెప్పిన పాయింట్స్ అన్ని అగ్రీ చేయాల్సిన అవసరం లేదు. రాంగ్ అని చెప్పేసి ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ నువ్వేమనుకుంటున్నావో నీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేసి నాకు చెప్పు. ఆల్రెడీ అవినాష్ టాప్ 5 లో ఉన్నాడు కాబట్టి మిగతా 4 కంటెస్టెంట్స్ ఎవరు అవ్వచ్చు అది కూడా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే నిఖిల్, గౌతమ్ కృష్ణ, ప్రేరణ అండ్ నబీల్ అనుకుంటున్నా. అండ్ అన్నిటికంటే మించి హూ విల్ బి ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ 8 తెలుగు? మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి. మావాడు గొప్ప అని చెప్పి కొట్టుకోకండి. సరే మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. Until then, hug your mother, drink water and have a nice day. Signing off, me favorite YouTuber Play Like Incognito with Big Boss editor Aditya Arya. यार दొరికిన సంత ఇది.